It's really a great evening for all of us here because 25 years అయిపోయింది ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం. సో వీఆర్ ఇన్ ద సిల్వర్ జూబ్లీ ఇయర్. ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డేస్ జరుపుకున్నాం. అలాగే ప్రైమరీ వాళ్ళకి అంటే 1 to 5th వాళ్ళకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్గా జరుపుకుంటూ ఉన్నాం. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం మేము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి క్యాంపస్లో 2-3 సార్లు చేస్తూ ఉంటాం. అంటే ఇదే కాదు, స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఫీల్డ్ ట్రిప్స్ కానీ, ఈవెన్ సైన్స్ డే సెలబ్రేషన్స్ కానీ, ఇలా INTS లాంటి ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ చేయడం కానీ, డిఫరెంట్ కాంపిటీషన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏవైతే జరుగుతున్నాయో ప్రతి కాంపిటీషన్కి మా పిల్లలు వెళ్తుంటారు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక స్థాయిలో వాళ్ళు మెడల్స్ గెలుచుకొని వస్తుంటారు. దీని అంతటికి కారణము దాన్ని వెనుకున్నటువంటి టీచర్స్. ఈ సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. అయితే మీరందరూ ఒకటి గమనించాలి, 5th క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ప్రతి స్టూడెంట్కి ఇంచుమించు 10 సంవత్సరాలు దాటి ఉంటాయి. దాని ఏంటి అనేది కొంత అవగాహన ఉంటుంది. పడితే దెబ్బ తగులుతుంది, లేకపోతే పలానా దానివల్ల మనకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి అవగాహన వస్తుంది. కానీ 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ప్రీ ప్రైమరీలో వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఏది కాలుతుంది, ఏది తెగుతుంది, పడితే దెబ్బ తగులుతుంది, ఏం తెలియదు. ఆ స్టేజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి కూడా. నేను ప్రత్యక్షంగా పరిశీలించి మాట్లాడుతున్నటువంటి పాటలు. ఎందుకంటే ఆ స్టేజ్లో స్కూల్కి వెళ్ళాలనేటువంటి ఆపేక్ష, స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి ఆ ఫీలింగ్ అనేది ఉండటం చాలా చాలా అవసరం. దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి టీచర్స్. నాకు తెలియడమే కాదు, నేను నమ్మినటువంటిది ఏంటంటే ప్రతి వ్యక్తికి ప్రీ ప్రైమరీలో వాళ్ళు ఎవరైతే టీచర్స్ని ఫేస్ చేశారో వాళ్ళకి ఎల్లకాలం గుర్తుండిపోతారు. అక్కడి నుంచి 1 to 5th వరకు నిజంగా స్టడీస్లో ఎంటర్ అవుతారు. బట్ ఒకసారి 10 సంవత్సరాలు వచ్చినట్టు ఒక పిల్లవాడు సరిగ్గా పెరిగాడు అని అంటే ఇక అక్కడి నుంచి 6th క్లాస్ నుంచి ఆటోమేటిక్గా వాళ్ళు ఒక అవగాహన, ఒక ఛానల్ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రీ ప్రైమరీలోనే మనము పేరెంట్స్గా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు ఇక మనం తర్వాత అంతా బాధపడాల్సిన అవసరం రాకుండా ఆ పిల్లవాడు ముందుకు వెళ్ళిపోతాడని చెప్పి